నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో టారో ట్రీడర్ శ్రీజ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్ అయితే ఏంజెల్ నంబర్స్ అనేది వింటూ ఉంటాం కదా! అవును. అసలు ఏంజెల్ నంబర్స్ అంటే ఏంటి? హ్మ్. లేదు ఆ నంబర్స్ కొన్ని నంబర్స్ అంటే 11, 11, 22, 22 అలా కొన్ని సీక్వెన్స్ కనిపిస్తూ అవును. ఆల్ ఉంటాయి. వన్స్, ఆ! ఆల్ ఆల్ టూస్. టూస్ యెస్. అట్లా. అలా కనిపించినప్పుడు అంటే ఎలా తీసుకోవాలి? ఇప్పుడు మాకసలు దాని మీద ఏం ఐడియా ఉండదు కాబట్టి దాన్ని ఎలా తీసుకోవాలి? హ్మ్. అసలు ఆ నంబర్స్ వెనక్కున్న అర్థం ఏంటి అనేది చెప్పమంటే మీరేం చెప్తారండి? ఓకే. ఫస్ట్ ఏంజెల్ నంబర్స్ గానివ్వండి, ఏంజెల్ నంబర్స్‌కి, యూనివర్స్‌కి సంబంధం ఉంది. ఓహ్! ఓకే. హ్మ్. సో, యూనివర్స్ కానివ్వండి, ఏంజెల్స్ చాలామంది అనుకుంటారు ఏంజెల్స్ అంటే క్రిస్టియానిటీకి సంబంధించిన ఆ! కాన్సెప్ట్ కదా! అసలు దీన్ని మనం ఫాలో చేయాల్సిన అవసరం ఏముంది అని అవును. అనుకుంటాం. జనరల్‌గా ఏంజెల్స్ అనేది క్రిస్టియానిటీకి సంబంధించింది మాత్రమే కాదు. హ్మ్. మీరు వింటూ ఉంటారు గదా! డాకిని, షాకిని, ఇలా హ్మ్. వర్ణిని హ్మ్. అని హ్మ్. చెప్పుంటాయి. చాలామంది అదే మన 'మోహిని' ఇలా దుర్భాగ్యం కొన్ని ఉంటాయి. ఏంటంటే హ్మ్. చిన్న కాన్సెప్ట్ చెప్పుకుందాము. మనకి పాత సినిమాల్లో కావచ్చు, ఆ! సినిమాల్లో ఆ! కావచ్చు. డాకిని, షాకిని అనేవో మంత్రాలు చదువుతూ ఉంటారు. అంటే అవి నెగెటివ్‌కి ఏదో ఆర్ ఆ! నెగెటివ్, యాహ్! అవి రాక్షసులు, రాక్షసి ఏదో క్షుద్ర హ్మ్. పూజలకి హ్మ్. సంబంధించినవి అని అనుకుంటారు. హ్మ్. నిజానికి ఎవరికైనా లలిత సహస్రనామాలు వచ్చినట్లయితే గనక, హ్మ్. లలిత సహస్రనామ పారాయణ చేస్తున్న వాళ్ళకి అడగండి. హ్మ్. ఆ పేర్లు ఏవైతే ఉన్నాయో, ఆ నామాల్లో కూడా వస్తాయి. డాకిని కానివ్వండి, వర్ణిని కానివ్వండి, ఇలా వస్తాయి. అదేంటంటే అమ్మవారి యోగినులవి యాక్చువల్‌గా. హ్మ్. ఓకే. డాకిని, యోగిని, వర్ణిని, కాకిని ఇవన్నీ కూడా అమ్మవారికి యోగినులు. హ్మ్. ఓకే. సో, యోగినుల్ని మనం ఏంజెల్స్‌గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. మన హ్మ్. హిందూ హ్మ్. శాస్త్రం ప్రకారం మనం యో ఏవైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో, హ్మ్. వారిని మనం మన ఏంజెల్స్‌గా ఏంజెల్స్‌గా కూడా యాహ్! అంటే హ్మ్. దూతలు. హ్మ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక దేవీ దేవతలను ఆరాధిస్తున్నారని హ్మ్. అనుకుందాం. హ్మ్. ఆ దేవీ దేవతలకి సంబంధించిన యోగినీలు ఎవరైతే ఉన్నారో, హ్మ్. ప్రతిసారి ఇప్పుడు మీరు ఒక అపాయింట్‌మెంట్ తీసుకుంటారు. ఓకే. హ్మ్. మీరు తీసుకునే ముందు కింద స్థాయి వారితోనే అంతేగా. సంప్రదించాలి హ్మ్. కదా! అవును. ఎప్పుడైనా. అవును. సో, ఇక్కడ కూడా అంతే అన్నమాట. అమ్మవారికి సంబంధించిన వాళ్ళ పిల్లలు అంటే మనం భక్తులు హ్మ్. ఎవరైతే ఉన్నారో ఏదైనా ఇబ్బంది పడుతుంటే గనక ఖచ్చితంగా మనకి యోగినీల ద్వారా ఆ అమ్మవారు సహాయం అందించే ప్రయత్నం చేస్తారు. హ్మ్. కాబట్టి ఏంజెల్స్ అంటే మనం ఓన్లీ క్రిస్టియానిటీకి సంబంధించినవే అని అది. అనుకోవాల్సిన అవసరం హ్మ్. లేదు. హ్మ్. ఇక్కడ ఇప్పుడు యూనివర్స్‌కి ఎలా ఉందో చూసుకుందాం. ఇప్పుడు అమ్మవారి చేతిలోనే మొత్తం ఎంటైర్ యూనివర్స్ అంతా ఉంది హ్మ్. కదా! కాబట్టి ఎప్పుడైనా సరే దేవుడా నాకు ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కావాలి. లేకపోతే నాకే ఎందుకు జరుగుతుంది? హ్మ్. నేనెంత హార్డ్ వర్క్ చేసినా, నాకింత మంచి అవును. ఎక్స్‌పీరియన్స్ ఉన్నా, నేను నా జాబ్‌లో హ్మ్. ఎదగలేకపోతున్నాను. లేకపోతే ప్రతి ఒక్కరు వాళ్ళ బిజినెస్ బావుండాలని స్టార్ట్ చేస్తారు. అంతే కదా! సో, బావుంటుందని ఎక్స్‌పెక్టేషన్స్‌తోని స్టార్ట్ చేశాను. ఇది జరగట్లేదు అనుకునే వాళ్ళు కూడా చాలా హ్మ్. మందుంటారు. లేకపోతే రిలేషన్‌షిప్‌లో, బిజినెస్‌లో, హెల్త్ పరంగా ప్రతి ఒక్కరికి ఒకటేసారి ప్రాబ్లమ్స్ వచ్చేస్తా ఉంటాయి. హ్మ్. కదా! అవును. సో, కరెక్ట్. ఇలా వచ్చేసినప్పుడు మనం అనుకుంటాం. దీనికి సొల్యూషన్ ఏంటి? లేకపోతే నాకెందుకిట్లా అవును. జరుగుతుంది అని అనుకుంటాం. కాబట్టి మీకేదైనా ఒక క్వెషన్‌కి ఆన్సర్ దొరకట్లేదు అనుకున్నప్పుడు, హ్మ్. మీకు రిపీటెడ్‌గా అంటే ఇంటెన్షనల్‌గా చూడమని కాదు. అవును. ఫర్ ఆ! ఎగ్జాంపుల్ ఆల్ వన్స్ ఉందనుకోండి. అంటే 11, 11, హ్మ్. 22, 22 అలా ఎనీ సీక్వెన్స్ నంబర్‌ని మీరు ఇంటెన్షనల్‌గా హ్మ్. చూడండి. హ్మ్. మీరు ఇంటెన్షనల్‌గా చూసేది నేనిప్పుడు అంటే మనం కెమెరా ఏదో ముఖంగా చెప్తున్నాను. ఆలోచిస్తూ ఆ! ఇంటెన్షనల్‌గా మీరు కనిపిస్తాయి. ఇంటెన్షనల్‌గా చూస్తే అది మెసేజ్ అని కాదు. హ్మ్. మీరు, మీరు ఆలోచిస్తూ ఉన్నారు. మీకు సమాధానం దొరకట్లేదు. హ్మ్. లేకపోతే మీరు దేవుడి నుంచో, యూనివర్స్ నుంచో లేకపోతే మీకొక ఆన్సర్ కావాలని అనుకుంటున్నారు. అది ఏ విధంగాను దొరకట్లేదని అనుకున్నప్పుడు ఒక సీక్వెన్స్ నంబర్ అది ఆల్ వన్సే కావచ్చు, 1, 2, 3, 4 కావచ్చు, 0, 888 కావచ్చు, 777 జీరో నంబర్ కావచ్చు. హ్మ్. ఏదైనా సరే ఒక సీక్వెన్స్ నంబర్ ఒక నెల రోజుల నుంచో వారం వారం రోజుల నుంచో, లేకపోతే అంతకు ముందు నుంచి, చాలా రోజులుగా ఒక సీక్వెన్స్ నంబర్ అది ఏ నంబర్ అయినా కానివ్వండి. ఒక యాహ్! సీక్వెన్స్‌లోనే మీకు నంబరు రిపీటెడ్‌గా మీకు కనిపిస్తుంది. హ్మ్. ఎక్కడికెళ్ళినా అని అనుకున్నప్పుడు. అంటే ఇంటెన్షనల్‌గా మీరు చూడడం గాదు. హ్మ్. హ్మ్. అది మీకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎప్పుడైనా కనిపిస్తది. ఎక్కువ సార్లు ఒక నంబర్‌ని మీరు రిపీటెడ్‌గా హ్మ్. చూడగలుగుతున్నారు హ్మ్. అని అనుకుంటే, ఖచ్చితంగా అది మీకొక సందేశం. ఓహ్! మీ క్వెషన్‌కి అదొక ఆన్సర్ అన్నమాట. అంటే ఎలా అనుకోవాలి అప్పుడు? అప్పుడు మీరు సింపుల్‌గా ఏం లేదండి. మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ సెవెన్స్ చూసారు. హ్మ్. ఓకే. ఏంటి నా సిట్యుయేషన్ మారదా? నా ఫినాన్షియల్ సిట్యుయేషన్ మారదా? హ్మ్. లేకపోతే అసలు నేను లైఫ్‌లో ఏం చేసి ముందుకు వెళ్ళాలి అనుకున్న జనరల్‌గా
ఒకే ఒకే క్వశ్చన్ మీకు నెంబర్ ఆఫ్ డేస్ నుంచి మీకు రన్ అవుతూ ఉంటది. నెక్స్ట్ ఏంటి? ఏం చేయాలి? ఇలా మీకు నెంబర్ ఆఫ్ డేస్ నుంచి ఒక సీక్వెన్స్ నెంబర్ కనిపిస్తుంది అని అనుకున్నాం కదా! దాన్ని మీరు గూగుల్ సెర్చ్ అన్నా చేసుకోవచ్చు. లేకపోతే ఓకే. మీకు అమెజాన్‌లో ఏంజెల్ నంబర్స్ అని కూడా దొరుకుతాయి. చాలా మంది ఆథర్స్ ఆహా! రాసారు బుక్స్ ఆల్రెడీ. సీక్వెన్స్ నెంబర్ మీద ఆ నెంబర్ మీనింగ్ ఏంటి? అసలు ఆ మెసేజ్ ఏంటి? మీరు ఎలా ఆ ఓకే. మెసేజ్‌ని తీసుకోవాలి అనేది కూడా ఆల్రెడీ కొన్ని బుక్స్ కూడా బుక్స్ ఉన్నాయి. మీకు ఉంటాయి. అమెజాన్‌లో ఓకే. కూడా అవైలబుల్ అవుతాయి. ఉన్నాయి. సో, మీరలా మీకు మీ ప్రతి ఒక క్వెషన్‌కి ఒక ఆన్సర్ ఆన్సర్ దొరుకుతదనమాట. ఒక ఉంటుంది. సొల్యూషన్ ఖచ్చితంగా యూనివర్స్ నుంచి కానివ్వండి, లేకపోతే మీకు ఎంత ప్రే చేసినా గాని ఏదో మాకు సొల్యూషన్ అనేది రావట్లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఒక జవాబు అయితే రైట్. దొరుకుతుంది. సో, ఏంజెల్ నంబర్స్ యూనివర్స్ ద్వారా మనకి అలా కనెక్ట్ అవుతాయన్నమాట. సో, ఇప్పుడు 1111 ఉంది. దానికి మీనింగ్ ఏంటంటే అది ఖచ్చితంగా కనిపించినప్పుడు మన థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది పాజిటివ్ గానే ఉండాలి. నేను ఇది చేయలేనేమో, ఫర్ ఎగ్జాంపుల్ లోన్ అప్లై చేశారు. నాకు అవ్వదేమో, రాదేమో. నాకు రాదేమో. ఎప్పుడూ కూడా మైండ్‌లో అవ్వదు, జరగదు, నాకు కాదు అనేది ఎప్పుడు ఉండకూడదు. కానీ అవే మీ వస్తాయి సబ్ ఎక్కువగా. కాన్షియస్ మైండ్ అదే చెప్తున్నాను నేను. హ్మ్. మనకి ఎందుకు ఎక్కువ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ సక్సెస్ అవ్వదు, లేకపోతే మీరు అనుకున్న పనుల్లో సక్సెస్ ఉండదు అనంటే, మీరు మంచి జరగాలని స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మంచే జరుగుతుందని చెప్పేసి యాహ్! మీ సబ్ కాన్షియస్ మైండ్‌లో రన్ అవుతూ ఉండాలి. మీరిక్కడ మంచి చేయాలని చెప్పేసి లోపల లోపల ఇంకొకటి ఆలోచించుకుంటున్నారనుకోండి, యూనివర్స్ ఎప్పుడూ కూడా ఈ సబ్ కాన్షియస్ మైండే రీడ్ చేస్తూ ఉంటది. కాబట్టి మన ఆలోచన విధానం మన పెద్దలు అంటూ ఉంటారు కదా! ఏం మాట్లాడినా శుభం మాట్లాడండి. మంచి మాటలే అవును. మాట్లాడండి. నెగెటివ్ మాటలు మాట్లాడకండి. తదాస్తు దేవతలు ఉంటారు ఉంటారు. అని అవును. చెప్పి. తదాస్తు దేవతలు ఉంటారా? ఉండరా? అనేది ఒకసారి పక్కన పెట్టేస్తే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మన సబ్ కాన్షియస్‌లో ఉన్న థాట్ ప్రాసెస్ యూనివర్స్ రీడ్ చేస్తూ ఉంటది. కాబట్టి మన థాట్ ప్రాసెస్ ఎప్పుడు పాజిటివ్ గానే ఉండాలి. బిజినెస్ స్టార్ట్ చేసావు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను ఫేస్ చేస్తాను. మంచే జరగాలి. యెస్. ధనాకర్షణ, జనాకర్షణ పెరగాలి. మనం స్టార్ట్ చేసాం గదా! జనాలొస్తారా? రారా? ఏంటి జరుగుద్దో జరగదో. వస్తే ఏంటి? అసలు రీజన్ దానికి ఎందుకు మీకు ఆ నంబరే కనిపిస్తోంది ఎక్కువ టైమ్స్ అనే దానికి మనం ప్రతి ఒక్క నంబర్‌కి మీనింగ్ అనేది చెప్పుకునే ప్రయత్నం రైట్. చేద్దాం. ష్యూర్ అండి. అసలు ఏంజెల్ నంబర్స్ గురించి నాకు కూడా తెలియదు. ఇప్పుడు చెప్తుంటే మా ప్రేక్షకుల్లాగే నేను కూడా చాలా బావుంది వినడానికి. సో, నిజంగానే ఏంజెల్ నంబర్స్ గురించి, అలాగే ఏంజెల్ నంబర్స్ యూనివర్స్‌కి ఎలా కనెక్ట్ అవుతుంది అనేది చాలా చక్కగా చెప్పారండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.